Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి హైదరాబాద్. నంద్యాల జిల్లా డోన్లో కంచె చేను వేసిన చందంగా ఎక్సైజ్ అధికారులే అక్రమ మద్యం విక్రయాలకు తెరలేపారు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మద్యం బాటిల్ భద్రపరచాల్సిన అధికారులే గుట్టుచప్పుడు కాకుండా బయట వ్యక్తులకు విక్రయించడం కలకలం రేపుతోంది. ఈ నెల 26వ తేదీ రాత్రి పిఆర్ పల్లెకు చెందిన సోమనాథ్ అనే వ్యక్తికి సుమారు 379 మద్యం బాటిల్ ఎక్సైజ్ సిబ్బంది అమ్ముతుండగా నైట్ బీట్ నిర్వహిస్తున్న పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మద్యం తరలిస్తున్న I-10 కారుతో పాటు బాటిల్ స్వాధీనం చేసుకోవడంతో ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై తీవ్రంగా స్పందించిన డోన్ పోలీసులు విచారణ చేపట్టి బాధ్యులపై కేసులు నమోదు చేస్తారు. మద్యం కొనుగోలు చేసిన సోమనాథ్ ను A1 గా, అక్రమ విక్రయాలకు సహకరించిన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ను A2 గా పేర్కొంటూ కేసు ఫైల్ చేశారు. బెల్ షాపుల కోసమే తాను ఎక్సైజ్ అధికారుల వద్ద మద్యం కొన్నట్టు నిందితుడు విచారణలో అంగీకరించాడు. రక్షించాల్సిన అధికారులే అవినీతికి పాల్పడటంపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. మొత్తం 44 ఐడి కేసులు, సారాయి కేసులు, తర్వాత 24 బెల్ట్ కేసులు డిటెక్ట్ చేసి వాళ్ళని రిమాండ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఎక్కడైనా సారాయి అమ్మినా బెల్ట్ షాప్లో ఏవైనా కానీ అమ్ముతున్నట్టు మీకు ఇన్ఫర్మేషన్ చెల్లిస్తే మాకు చెప్పండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతాం. బయటికి ఏ విధంగానైనా వాళ్ళ ఇన్ఫర్మేషన్ లీక్ చేయడం జరగదు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్కి నా నెంబర్ వచ్చేసి 9409025884. అలాగే మా ఈఎస్ గారి నంబర్ వచ్చేసి 9440902582 సార్ నెంబరు. దయచేసి మా క్రైమ్ సంబంధించి నాటుసారాయి కానీ బెల్ట్ షాపులు కానీ ఎక్కడైనా నిర్వహిస్తున్నట్లయితే మా దృష్టికి తీసుకురండి. మేము ఖచ్చితంగా దానిపై చర్యలు తీసుకుంటాం. కేసులు రాసి వాళ్ళని డిమాండ్ చేయడం జరుగుతుంది. వెహికల్స్ చెక్ చేస్తూ ఉండగా ఒక కారు చెక్ చేస్తే అందులో 345 పెట్ బాటిల్స్ 180 ml లిక్కర్ బాటిల్స్ ఉన్నాయి. ఆ కారు డ్రైవర్ సోమనాథ్ అనే వ్యక్తిని సంబంధించి విచారిస్తే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే అది ఆల్రెడీ సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ అని తెలిసింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో సంబంధించి ఆల్రెడీ సీజ్ చేసిన ప్రాపర్టీ అని మాకు తెలిసింది. దాని మీద మేము ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు పైన ఇంకా డీప్గా విచారించి ఎక్కడ సీజ్ చేశారు, ఎప్పుడు సీజ్ చేశారు, ఎందుకు అది మళ్ళీ తిరిగి మార్కెట్లోకి వచ్చింది, ఏ పర్పస్ మీద బయటకు వెళ్తుందని ఇంకా విచారించాల్సింది. ప్రస్తుతానికైతే సోమనాథ్ అనే వ్యక్తి పైన ఎక్సైజ్కి సంబంధించిన అఫీషియల్స్ పైన కేసు రిజిస్టర్ చేయడం.